హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. కంగువా సినిమా ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆ తర్వాత వచ్చిన టీజర్, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఈ ఒక్క సినిమానే కాదు, ఇంతకు ముందు వచ్చిన కొన్ని తమిళ సినిమాలు చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అదేంటంటే టాలీవుడ్ లో ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చి అది టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే లెవెల్, అంటే నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చిందో అప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో బాహుబలి లాంటి సినిమా తీయాలని చాలా ట్రై చేశారు. కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. ఒక విధంగా శాండిల్వుడ్ లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళ ఇండస్ట్రీకి కేజీఎఫ్ లాంటి ఒక బెంచ్ మార్క్ మూవీ ఉంది. బాహుబలి సినిమా లాగా ఆ సినిమా కూడా వాళ్ళ ఇండస్ట్రీని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టింది. కానీ అది డిఫరెంట్ జోనర్. ఇప్పుడు కోలీవుడ్ విషయానికి వస్తే పులి, కాశ్మోరా, పొన్నియిన్ సెల్వం సినిమాలతో వచ్చారు. అఫ్ కోర్స్ పులి అండ్ బాహుబలి మూవీస్ 3 months గ్యాప్ లో వచ్చాయి. కానీ అది కూడా ఒక ఫ్యాంటసీ జోనర్ మూవీనే. బట్ బ్యాడ్ లక్, అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వం, ఆ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ నేను తమిళ ఇండస్ట్రీ వాళ్ళు బాహుబలి సినిమాని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు అని చెప్పట్లేదు. కానీ టాలీవుడ్ ని తీసుకుంటే బాహుబలి సినిమాకి ముందు తర్వాత అని మాట్లాడుకోవచ్చు. అలాగే శాండిల్వుడ్ లో కేజీఎఫ్ మూవీకి ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఒక సినిమా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికి బాహుబలి అనే సినిమా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకి రిఫరెన్స్ గా ఉంటుంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు లేదా అని నా మీద సీరియస్ అవ్వకండి. కంటెంట్ పరంగా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ పరంగా తమిళ ఇండస్ట్రీ నుంచి మంచి మంచి సినిమాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మహారాజా, మహావీరుడు, విక్రమ్, ఖైదీ సినిమాలు వచ్చాయి. కానీ బాహుబలి లాంటి ఒక బిగ్ కాన్వాస్ లో ఒక యాక్షన్ ఫ్యాంటసీ జోనర్ లో సక్సెస్ఫుల్ సినిమా అయితే రాలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాను. ఇప్పుడు కంగువా సినిమా గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ ట్రైలర్ లో చూపించిన కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఏ చరిత్ర తీసుకున్నా ఒకటే పాయింట్ ఉంటుంది. ఒక జాతి ఇంకొక జాతిని, వాళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించుకుని వాళ్ళని బానిసలుగా మార్చి అధికారం చెలాయించడం, వాళ్ళ వనరుల్ని దోచుకోవడం. దాన్ని భరించినంత కాలం ఆ జాతి బానిసత్వంలో ఉంటుంది. తిరగబడ్డప్పుడు యుద్ధం జరుగుతుంది. సో ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ఉండొచ్చు. ఈ సినిమాలో టైం లైన్స్ ఏంటో కరెక్ట్ గా తెలియదు కాబట్టి ట్రైలర్ లో ఈ షాట్ లో ఉన్న పర్సన్ ని చూస్తే ఒక తెల్ల జాతి వాళ్ళు సముద్రాలు దాటి మన భూభాగంలోకి వచ్చి ఇక్కడ ఉండే ఒక ట్రైబల్ జాతిని తమ ఆధీనంలోకి తీసుకుని వాళ్ళని బానిసలుగా మార్చి అక్కడ వనరుల్ని దోచుకోవాలనుకుంటారు. ఇలాంటి కథల్లో ఎక్కడో ఒక దగ్గర ప్రతిసారి సొంత జాతికే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అతనే మన బాబీ డియోల్ క్యారెక్టర్. అతని నాయకత్వంలో ఉండే సైన్యం ఆ వచ్చిన ఫారినర్స్ దగ్గర డబ్బు తీసుకుని సొంత జాతికి అన్యాయం చేస్తారు. ఈ షాట్ లో గమనించండి, ఆ ఫారినర్ నాణేలు ఒక వ్యక్తికి ఇవ్వడం, అవే నాణేలు ఒక దగ్గర ఫైట్ జరుగుతున్నప్పుడు ఒకరు రక్తంతో ఉన్న చేతులతో పట్టుకుని ఉండడం చూస్తే అలాగే అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లో కంగువా నీ రక్తం నా రక్తం వేరు వేరా అని ఒక దగ్గర డైలాగ్ చెప్తాడు. నా గెస్ ఏంటంటే ఆ డైలాగ్ బాబీ డియోల్ క్యారెక్టర్ తోనే చెప్తున్నాడు అని. అంటే మనందరం ఒక జాతి ఇంకో జాతి కింద బానిసలుగా ఎందుకు బతకాలి అని ఆ బానిసత్వాన్ని ఎదిరించి ఆ జాతిని, ఆ జాతి ప్రజల్ని కాపాడే నాయకుడు అవుతాడు కంగువా. అంతకు మించి స్టోరీ అయితే రివీల్ అవ్వలేదు. ఆ తెల్ల జాతి వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు కంగువా తెగ వాళ్ళ దగ్గర ఉన్న వనరులేంటి, వాటిని ఎందుకు దోచుకోవాలనుకుంటున్నారు, అందుకోసం బాబీ డియోల్ అండ్ అతని సైన్యం వాళ్ళకి ఎందుకు సాయం చేశారు, ఆ యుద్ధంలో ఎంతమంది బలయ్యారు అనేది ఎమోషనల్ గా ఉంటుంది అనిపిస్తుంది. అక్టోబర్ 10న రిలీజ్ కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు సెకండ్ ట్రైలర్ వస్తే అందులో ఇంకా డీటెయిల్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. దానికోసం నేను ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఈ సినిమాలో 2 టైం లైన్స్ ఉంటాయి. సో ఈ ట్రైబల్ స్టోరీని ప్రెసెంట్ టైం లో ఉండే ఇంకో స్టోరీని ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. అండ్ ఈ విషయం ఎంత మందికి తెలుసో తెలియదో ఈ సినిమా కూడా 2 పార్ట్స్ లో వస్తుందంట. 2027 లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాం అని చెప్పారు ప్రొడ్యూసర్ గారు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కంప్లీట్ అయ్యి సెకండ్ పార్ట్ మీద క్యూరియాసిటీ పెంచుతుంది అని కూడా చెప్పారు. అలాగే ఈ మూవీలో సూర్య గారు చాలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు అని కూడా చెప్తున్నారు. వీటన్నింటి మీద ఒక క్లారిటీ రావాలంటే సెకండ్ ట్రైలర్ రావాల్సిందే. ఈ ట్రైలర్ లో విజువల్స్ అయితే బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మన డిఎస్పీ గారు కంబ్యాక్ ఇస్తారు అనిపిస్తుంది. సో ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. తమిళ సినిమా రేంజ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలి. ఇంకా సూర్య గారి గురించి చెప్పాలంటే ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యే క్వాలిటీస్ అన్ని సూర్య గారికి ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఉన్న తమిళ హీరోల్లో నాకు తెలిసినంత వరకు మన తెలుగులో ఫస్ట్ సూర్య గారి సినిమాలతోనే తమిళ సినిమాలకి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా తమిళ హీరోలందరికీ ఇక్కడ మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమా తర్వాత సూర్య గారి రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిల్మ్ ఫోర్కాస్ట్ లో కంగువా సినిమా గురించి 12th షో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.